నిన్నటిది చేసావా మహేష్? మహేష్ మహేష్ జాయిన్ అయ్యాడు సార్. అదే అదే జాయిన్ అయ్యాడు. నిన్నటి స్క్రీన్స్ చేసావా అని అడుగుతున్నాను మహేష్. స్క్రీన్స్ చేసినా సార్. చేసావా? ఎపిక్ ఒకటి డిఫెక్ట్ ఒకటి చేసా సార్. నీ వాయిస్ బాగా చిన్నగా వస్తుంది, అర్థం కావట్లేదు. ఎపిక్ డిఫెక్ట్ మీద చేసినా సార్, 2 చేసిన అంతే. స్క్రీన్సా? ఓకే, లాస్ట్లో ఒకసారి షేర్ చేయి చూద్దాం ఏం చేసావు. ఇది షేర్ చేసేది ఒకసారి తెలియదు సార్ ఎట్లానో నాకు, అట్లానే. ఇక్కడ ఇది నీకు ఈ బటన్ వస్తుంది కదా, నేను హోస్ట్ చేస్తే సరేలే, నేను రేపు సాటర్డే ఇక్కడ ఇన్స్టిట్యూట్కి వస్తాను, అక్కడ చూస్తాను. సరే సరేలే. ఓన్లీ ఇప్పుడు మిగిలింది అది కస్టమ్ ఫీల్డ్స్ ఉందా, రెండు ఫిల్అప్ చేసిన నిన్న. మొత్తం వీడియో లేట్ అయింది, కొద్దిగా వినలేదు. ఓకే, రాత్రి లేట్గా పెట్టింది కొద్దిసారి, అందుకే వినలేదు. ఓకే, మామూలుగా 2 ఫీల్డ్స్ క్రియేట్ చేసి పెట్టినంటే మొత్తం అర్థమవుతుంది సార్, మంచిగా అర్థమవుతుంది. ప్రాక్టీస్ చేసేది మాతో ఉంటుంది అంతే. ఓకే. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ప్రియారిటీస్ ఏంటంటే, ఇప్పుడు ఆ ఇష్యూ మనకి ఏ ప్రియారిటీ, ఇప్పుడు సపోర్ట్ టికెట్స్ అనుకోండి, మనం ప్రియారిటీ బేస్ చేసుకొని చేస్తాం కదా. ఈ ప్రియారిటీ స్కీమ్స్ ఏంటంటే ఆ ఇష్యూ యొక్క ఇంపార్టెన్స్ చెప్పిందండి మనకి. మనం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ హైయెస్ట్, మీడియం, లోయెస్ట్ అని ఉంది కదా. మనం ఇంకా క్రిటికల్ అని ఇంకా ఏదైనా మనకి నచ్చిన స్కీమ్ మనం ఒకటి ప్రియారిటీ స్కీమ్ క్రియేట్ చేసుకొని అసోసియేట్ చేసుకోవచ్చండి ఆ ప్రాజెక్ట్ని. అదంతా ఇన్స్టెన్స్ లెవెల్లో ఇష్యూ టైప్లో. ఇప్పుడు ప్రియారిటీస్ ఉన్నాయి కదా, ఇక్కడ ప్రియారిటీస్లో మనకి డిఫాల్ట్గా కొన్ని ఇచ్చారు. మనం ఏం చేస్తామంటే ఇంకొక ప్రియారిటీ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఒక ప్రియారిటీ స్కీమ్ ఒకటి క్రియేట్ చేసి, ఇక్కడ డిఫాల్ట్ ఒక ప్రియారిటీ స్కీమ్ ఉంది. మనం ఏం చేస్తున్నాం, ఇంకొక ప్రియారిటీ స్కీమ్ క్రియేట్ చేసి అది ఇమేజ్ మ్యాండేటరీ సార్, ఇందులో ఐకాన్ అన్నది ఏంటంటే ఐకాన్ మ్యాండేటరీయా? ఇప్పుడు మీరు క్రిటికల్ యూజ్ చేశారు అక్కడ అక్కడ ఐకాన్ మ్యాండేటరీ అండి. ఐకాన్ అది డిఫాల్ట్ గా మనకి కొన్ని ఇస్తుంది సిస్టమ్, వాటిల్లో బేస్ చేసుకుని మనం తీసుకోవచ్చు. ఎందుకంటే అదేంటంటే ఒక రిప్రజెంటేషన్ అంతే జస్ట్. అంటే సపోజ్ ఒకవేళ అంటే మన ఇందులో సాధారణంగా అట్లా జరగదు. ఒకవేళ ఈ ఇష్యూస్ ఎక్కువ క్రియేట్ చేసామనుకోండి, మనము ఐకాన్స్ సేమ్ మ్యాచ్ అవుతున్నాయి, లేకపోతే మనకు ఎగ్జాక్ట్ ఐకాన్స్ వరకు ఇట్లా కస్టమైజ్ చేసుకోవడానికి ఉందా ఇందులో, లేదా కస్టమైజ్ చేసుకోవచ్చు. కాకపోతే మనము ప్రియారిటీ స్కీమ్స్ ఎక్కువ వాడం కదా, ఒక 5-6 మహా అంటే ఇంకొక 2-3 ఎక్స్ట్రా వస్తాయి. కానీ మాక్సిమం అన్ని ప్రాజెక్ట్స్ ఒకటే ప్రియారిటీ స్కీమ్ వాడతాయి. ఇప్పుడు 200 ప్రాజెక్ట్స్ ఉన్నాయి అనుకోండి, 200లో ఆటోమేటిక్గా 100 to 150 ప్రాజెక్ట్స్ సేమ్ ప్రియారిటీ స్కీమే వాడతాయి. ఎవరో కొంతమంది కస్టమైజేషన్ అడుగుతారు. ఓకే, ఇప్పుడు ప్రియారిటీ స్కీమ్ నేను ఒకటి క్రియేట్ చేశాను, దాంట్లో మనకు కావాల్సిన ప్రియారిటీస్ యాడ్ చేసుకోమంటున్నారు. నేను ఏం చేస్తానంటే క్రిటికల్, హై, మీడియం, లో పెట్టి ఒక ప్రియారిటీ స్కీమ్ యాడ్ చేస్తున్నాను. మన ప్రాజెక్ట్ ఇప్పుడు ఏ ప్రాజెక్ట్స్ అసోసియేట్ అయ్యి లేదు, ఎందుకంటే అన్ని ఇప్పుడు మన దగ్గర ఉన్న ప్రాజెక్ట్స్ అన్ని గ్లోబల్ ఆల్ అన్కాన్ఫిగర్డ్ ప్రాజెక్ట్స్, పర్టికులర్గా కాన్ఫిగర్ చేయని ప్రాజెక్ట్స్ అన్ని ఈ డిఫాల్ట్ ప్రియారిటీ స్కీమ్ వాడుతుంది. మనం మన దగ్గరికి వచ్చేసి సేమ్ డిఫాల్ట్ ప్రియారిటీ స్కీమ్ మీద క్లిక్ చేసి ఇక్కడ యాక్షన్స్లోకి వెళ్ళి వ్యూ ప్రియారిటీ స్కీమ్, ఇక్కడ అసోసియేట్ కొట్టామనుకోండి మన ప్రాజెక్ట్కి,
ఇప్పుడు మన ప్రాజెక్ట్ VLR1 ప్రాజెక్ట్ మనకి ఈ ప్రియారిటీ స్కీమ్ యూజ్ చేస్తుంది. ఇదిగోండి, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం ఇష్యూ క్రియేట్ చేసేటప్పుడు సరిగ్గా నేను స్క్రీన్లో ప్రియారిటీ పెట్టలేదు. ఒకసారి నేను స్క్రీన్లో ప్రియారిటీ కాన్ఫిగర్ చేస్తాను. ఒక నిమిషం. దీంట్లో ఉంది ప్రియారిటీ. దీంట్లో కూడా ఉంది కదా. ఇందులో ప్రియారిటీ ఉంది కదా సార్? అదే నేను ఏ స్కీమ్ ఓపెన్ చేస్తానని చూస్తున్నాను. ప్రియారిటీ ఉంది. VLR బగ్ స్క్రీన్, సారీ, స్టోరీ స్క్రీన్లో క్రియేట్ దాంట్లో ప్రియారిటీ లేదండి. స్టోరీ దాంట్లో మనం స్టోరీ కదా క్రియేట్ చేస్తుంది. ఇది బగ్ స్క్రీన్ అండి. ఓకే, ఇప్పుడు మనం బగ్ సెలెక్ట్ చేసాం అనుకోండి ఇక్కడ, అప్పుడు ప్రియారిటీ ఉంది. ఇదిగోండి ప్రియారిటీ. ఓకే, హై, క్రిటికల్, మీడియం, లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అదే కనుక ఇంతకుముందు స్టోరీ స్క్రీన్ కదా మనం క్రియేట్ చేసేది, అవును. ఆ స్టోరీలో లేదు. ఇప్పుడు నేను కాన్ఫిగర్ చేశాను. ఓకే, ఇష్యూస్ స్టోరీలో ప్రియారిటీ కాన్ఫిగర్ చేశాను. ఇప్పుడు క్రిటికల్ పెట్టేసి డిపెండ్స్ ఆన్ ద ప్రియారిటీని బట్టి యూజర్ స్టోరీని పిక్ చేసుకొని డెవలప్ చేయటం. కానీ ఇఫ్ ఇన్ కేస్ సపోర్ట్ టికెట్ అయితే కనుక సపోర్ట్ దాని ప్రియారిటీ అంటే మనం 4 hours అని ఉంటుంది కదా. క్రిటికల్ అంటే 4 hours అని, హై అంటే 6 hours-లో టికెట్ కంప్లీట్ చేయాలని, మీడియం అంటే 1 day అని, లో అంటే వచ్చేసి 2 days 3 days అని ఉంటుంది కదా. మనకి ఒక SLA ఉంటుంది. SLS డిఫైన్ చేస్తారు. SLS అంటే ఐడియా ఉందండి? లేదు సార్. సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అండి. సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అంటే ఇప్పుడు మనం ఒక సర్వీస్ డెస్క్లో ఉన్నాం అనుకోండి. సర్వీస్ డెస్క్లో ఇప్పుడు టికెట్ రేస్ చేసేటప్పుడు దాని ప్రియారిటీ ఇస్తారండి. ప్రియారిటీకి మనకి ఈ సర్వీస్ చేసేవాళ్ళు, అది మనకి ఇప్పుడు సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు ఒక సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ చేసుకుంటారు అన్నమాట ఆర్గనైజేషన్. ఎట్లా అంటే నీకు క్రిటికల్ టికెట్ వస్తే కనుక 4 hours-లో ఆ టికెట్ని రెస్పాండ్ అయ్యి క్లోజ్ చేయాలి. విత్ ఇన్ ద టైం ఫ్రేమ్ 4 hours-లో క్లోజ్ చేయాలి. అదే కనుక హై పెడితే కనుక 8 hours-లో క్లోజ్ చేయాలి ఆ టికెట్ని. నో మ్యాటర్ నువ్వు ఏదైనా చెయ్యి, 8 hours-లో క్లోజ్ చేయాలి. మీడియం పెడితే 1 day 1.5 day ఆర్ 2 days ఉంటుంది. లో పెడితే 3 days వరకు చేయొచ్చు. ఆ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్ అంటారు. అది కొన్ని ఆర్గనైజేషన్స్లో ఉంటాయి, కొన్ని ఆర్గనైజేషన్స్లో ఉండదు. పర్టికులర్గా ఏంటంటే సర్వీస్ డెస్క్, లేకపోతే సర్వీస్ నవ్వు అని, ఇప్పుడు జీరాలో అయితే సర్వీస్ డెస్క్ అని, అట్లాంటి వాటికి మాత్రమే SLS ఉంటాయండి. కొన్ని డెవలప్మెంట్స్ కూడా SLS పెట్టుకుంటారు. ఇట్ డిపెండ్స్. SLS ఇలా ఉంటాయి యూజువల్గా, వాళ్ళు డిఫైన్ చేసుకుంటారు. మనం క్రిటికల్ అయితే 4 hours కానీ 6 hours కానీ టైం ఇచ్చేద్దాం, ఆ టైంలో వాళ్ళు క్లోజ్ చేయాలి ఆ టికెట్ని. ఓకేనా? ఓకే సార్. సో ప్రియారిటీస్లో ఏమీ ప్రాబ్లం లేదు కదా, స్ట్రైట్ ఫార్వర్డే కదా. ఒక ప్రియారిటీ స్కీమ్ని అసోసియేట్ చేసుకుంటున్నారు.
ఓకేనా? సార్. ఓకే. ఈ కాంపోనెంట్స్, వర్షన్స్ నేను రేపు చెప్తాను. ఇప్పుడు మనము ఈ కాంపోనెంట్స్, వర్షన్స్ అంటే ఏం లేదండి. వర్షన్స్ అంటేనేమో రిలీజెస్ అండి. ఇప్పుడు జనరల్‌గా మనకి క్వార్టర్లీ రిలీజ్‌లు ఉంటాయి కదా! ప్రతి ఆర్గనైజేషన్‌కి Q1, Q2, Q3 అని. రైట్. ఆ! అట్లాగే ఇక్కడ క్వార్టర్లీ రిలీజ్‌లు ఉంటాయన్నమాట. అంటే మనం ఒక వర్షన్ ఇప్పుడు మన యూజర్ స్టోరీస్ కొంత వర్క్ జరగాలి అనుకోండి. మనం ఏం చేస్తామంటే ఈ 3 మంత్స్‌లో ఎంత జరుగుతుంది అనేది ఒక ఒక క్వార్టర్లీ వర్షన్ కింద క్రియేట్ చేసుకొని ఫైనాన్షియల్ ఇయర్ Q1 అప్పుడు నేను 3 మంత్స్ డేట్ కదా! ఆప్షనల్ డేట్ ఇప్పుడు అక్టోబర్ 1 నుంచి 3 మంత్స్ డిసెంబర్ 30 వరకు అన్‌రిలీజ్డ్. ఇప్పుడు ఈ Q1 అనేది ఈ ఫిక్స్ వెర్షన్ ఎక్కడ ఇస్తామంటే ఇప్పుడు నేను ఒక యూజర్ స్టోరీ క్రియేట్ చేస్తాను. ఫస్ట్ దీంట్లో ఫిక్స్ వెర్షన్ చూడండి, ఇక్కడ ఫిక్స్ వెర్షన్ ఏం లేదు. ఇక్కడ మనం ఈ స్క్రీన్లో మనం ఫిక్స్ వెర్షన్ కాన్ఫిగర్ చేయలేదు, అందుకనే ఫిక్స్ వెర్షన్ మనకి చూపించట్లేదు. ఎడిట్ స్క్రీన్లో కూడా కాన్ఫిగర్ చేయాలండి. ఎడిట్ వ్యూలో కూడా కాన్ఫిగర్ చేయలేదు మనం. ఇక్కడ 3 స్క్రీన్లు ఉన్నాయి కాబట్టి మూడిట్లో కాన్ఫిగర్ చేయాలి. మామూలుగా అయితే మూడింటికి ఒకే స్క్రీన్ వాడితే కనుక మనకు అవసరం లేదు. ఇండిపెండెంట్ అయినప్పుడు అన్నిటికీ విడివిడిగా ఇచ్చుకోవాలి, లేకపోతే చూపించదు. ఇప్పుడు ఇక్కడ మనకి ఇష్యూ క్రియేట్ చేశాం కదా, ఇప్పుడు ఎడిట్ బటన్ వచ్చింది కదా, ఇదిగోండి, ఇది Q1లో కంప్లీట్ అవ్వాలి. ఈ టికెట్ అనేది, ఈ యూజర్ స్టోరీ డెవలప్ అనేది Q1లో కంప్లీట్ అవ్వాలి అన్నప్పుడు ఫిక్స్ వెర్షన్ వస్తుందండి. ఇప్పుడు నేను ఇక్కడ రిఫ్రెష్ చేస్తే ఫిక్స్ వెర్షన్లో నో ఇష్యూస్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఒక ఇష్యూ వస్తుంది. ఒక ఇష్యూ వచ్చిందా? టు డూ స్టేటస్లో ఉంది ఒక ఇష్యూ. ఇది అన్రిలీజ్డ్లో ఉంది. తర్వాత ఇక్కడ ఇప్పుడు కనుక ఈ క్వార్టర్లీ ఈ డేట్ కంప్లీట్ అయింది అనుకోండి 30th డిసెంబర్లో, ఇక్కడ ఎన్ని ఇప్పుడు ఒక 10 15 యూజర్ స్టోరీస్ ఉంటాయి. దాటిని మనం రిలీజ్ చేస్తాం అన్నమాట. రిలీజ్ చేస్తే ఇక్కడికి వస్తుంది. రిలీజ్ అయినవి కొన్ని ఆర్కైవ్ చేస్తూ ఉంటారు. ఫిక్స్ వెర్షన్ అంటే ఏంటంటే క్వార్టర్లీ బేస్ చేసుకొని కొంత వర్క్ అనేది జరిగిన దాన్ని రిలీజ్ చేస్తూ ఉంటారు అనమాట. ఈ వర్క్ కంప్లీట్ అయిపోయింది, దీని రిలీజ్ అయిపోయిన తర్వాత దాన్ని ఆర్కైవ్ చేస్తూ ఉంటారు. ఓల్డ్ అయిపోయేకుంది ఆర్కైవ్ అంటే ఇక్కడ ఆర్కైవ్ ఉంది కదా, ఈ ఆర్కైవ్ చేస్తారు అంతే. ఆర్కైవ్ అంటే జస్ట్ మూట కట్టి పైన పడేయటం లాంటిదే. రిలీజెస్ అంటే ఇదండి. రిలీజెస్ అన్నా, ఫిక్స్ వెర్షన్ అన్నా, ప్రోగ్రామ్ ఇంక్రిమెంట్ అన్నా ఒకటే. ఇక్కడేమో ప్రాజెక్ట్ సెట్టింగ్స్ లోనేమో ఫిక్స్ వెర్షన్ అని చూపిస్తుంది, ఇక్కడేమో రిలీజెస్ లో ఈ ఫిక్స్ వెర్షన్ ఉంటుంది మనకి. ఇదిగోండి ఫిక్స్ వెర్షన్ ఇక్కడ ఉంది చూడండి. Jira allows to track different versions. Issues can be assigned to the versions. మనము అక్కడ రిలీజెస్ లో క్రియేట్ చేసింది ఇక్కడ ఫిక్స్ వెర్షన్ కింద వచ్చింది చూడండి. రిలీజెస్ అన్నా వర్షన్స్ అన్నా ఒకటే. కాంపోనెంట్స్ అంటే ఏం లేదు, అదొక జస్ట్ ఒక ఫోల్డర్ లాంటిది. ప్రాజెక్ట్స్ కెన్ బి బ్రోకెన్ ఇంటూ కాంపోనెంట్స్. ఎగ్జాంపుల్ డేటాబేస్ ఇంటర్ఫేస్ ఇష్యూస్ కెన్ బి కేటగరైజ్డ్ ఇంటూ డిఫరెంట్ కాంపోనెంట్స్. ఇప్పుడు మనకి కేటగరైజ్ చేయటం అంటే ఇష్యూస్ ని పర్టికులర్ యూజర్ స్టోరీస్ అన్ని ఫ్రంట్ అండ్ యూఐ, పర్టికులర్ యూజర్ స్టోరీస్ అన్ని డేటాబేస్ ఇవి, పర్టికులర్ యూజర్ స్టోరీస్ అన్ని CI/CD సంబంధించినవి. అట్లా కేటగరైజ్ చేసుకోవచ్చు అనమాట ఇది కాంపోనెంట్స్ వల్ల.
అంటే ఇప్పుడు మన డెవలప్మెంట్ లో కూడా కొన్ని డేటాబేస్ కి సంబంధించినవి, కొన్ని ఏమో డేటాబేస్ ఇంటిగ్రేషన్ అనుకోండి, కొన్ని ఏమో సిఐసిడి టూల్ కి సంబంధించినవి, కొన్ని ఏమో ఫ్రంట్ అండ్ యూఐ కి సంబంధించినవి, ఇట్లా రకరకాలు ఉంటాయి కదా, కొన్ని టెస్టింగ్ కి సంబంధించినవి. అవును సార్. ఇప్పుడు మీకు ఒక టెస్టింగ్ లీడ్ ఉన్నాడు అనుకోండి, తన ఏంటంటే తన తన ఇష్యూస్ అన్ని కూడా కేటగిరైజ్ చేయాలనుకుంటున్నాడు. టెస్టింగ్ యూజర్ స్టోరీస్ అని చెప్పేసి ఒక కేటగిరీ క్రియేట్ చేసుకుంటాడు, కాంపోనెంట్ క్రియేట్ చేసుకుంటాడు. లీడ్ అవసరం లేదు, డిఫాల్ట్ అసైనీ వచ్చేసి ప్రస్తుతానికైతే అన్అసైనీ పెడదాను. చూడండి, ఒక టెస్టింగ్ యూజర్ స్టోరీ అనేది కేటగిరీ, 0 ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు మనం వచ్చేసి ఇష్యూ క్రియేట్ చేసేటప్పుడు కాంపోనెంట్ అడుగుతుంది. ఇక్కడ కాంపోనెంట్ లేదు, మళ్ళీ మనం కాన్ఫిగర్ చేయాలి. ఇవన్నీ సిస్టమ్ ఫీల్డ్స్ అనండి. ఓకే. ఇప్పుడు మనం రిఫ్రెష్ చేస్తే కనుక కాంపోనెంట్ మనది వచ్చింది కదా. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లో ఒకటే కాంపోనెంట్ అవైలబుల్గా ఉంది, టెస్టింగ్ యూజర్ కేటగిరీ. ఇప్పుడు యూజర్ స్టోరీ టెస్టింగ్ కి సంబంధించింది అనుకోండి, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, కాంపోనెంట్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. చూడండి కాంపోనెంట్లు అట్లా. కాంపోనెంట్ ఈజ్ కేటగిరైజేషన్ కోసం యూస్ చేసేది. రిలీజెస్ ఏంటంటే మనం క్వార్టర్లీ రిలీజ్ అని, లేకపోతే హాఫ్ ఇయర్లీ రిలీజ్ అని, లేకపోతే మంత్లీ రిలీజ్ అని ఒక డేట్ పెట్టుకొని ఆ వర్క్ని కంప్లీట్ చేయడానికి. ఇవి రెండింటికి డిఫరెన్స్ మీకు అర్థమవుతుందా? రెండు ఫోల్డర్స్ లాగే ఉంటాయి, కానీ దాని మీనింగ్ డిఫరెంట్గా ఉంటుంది. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ ప్రాజెక్ట్ సెట్టింగ్స్, ఫిక్స్ వర్షన్స్, ఇప్పుడు కాంపోనెంట్ చూడండి, ఒక కేటగిరీ వచ్చింది, టెస్టింగ్ యూజర్ కేటగిరీ అని మనం ఒకటి క్రియేట్ చేసాం కదా ఇక్కడ కాంపోనెంట్, అలా వచ్చింది. ఇప్పుడు రోల్స్, యూజర్స్ అండ్ రోల్స్లో మీకు పర్టికులర్గా ఒక ఆర్గనైజేషన్లో మనకి ఎట్లా ఉంటుందంటే, ఆర్గనైజేషన్లో రఫ్గా రోల్స్ చెప్తాను. రఫ్గా ఏంటంటే ప్రోడక్ట్ ఓనర్ ఒకడు, దాని తర్వాత ప్రాజెక్ట్ మేనేజర్ ఒకడు, దాని తర్వాత స్క్రమ్ మాస్టరు, టీమ్ లీడు, మాడ్యూల్ లీడు, డెవలపర్స్, టెస్టర్స్, ఇలా 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 రకరకాలుగా ఉంటాయి. బట్ ఆర్గనైజేషన్ టు ఆర్గనైజేషన్ వేరీ అవుతూ ఉంటుంది. మనం ఏంటి, మనకి ఇప్పుడు ఒక ప్రాజెక్ట్లో రోల్స్ ఇవ్వాలి. ఇప్పుడు అందరికి అన్ని రోల్స్ ఇవ్వలేం కదండి. ఇప్పుడు అందరూ ప్రోడక్ట్ ఓనర్ ఏం చూడగలరు, అందరూ అన్ని చూడలేరు కదా. సో మనం ఒక రోల్స్ డిఫైన్ చేయాలి. రోల్స్ డిఫైన్ చేయాలి అంటే ఇక్కడ చూడండి, మనకు జస్ట్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో వచ్చేసి జీరా అడ్మినిస్ట్రేటర్ రోల్ మాత్రమే ఉంది. మనం యాడ్ ఏ యూజర్ టు ఏ రోల్ అంటే ఇక్కడ మహేష్ అనే యూజర్ని, ఇక్కడ డెవలపర్స్ అని ఒక రోల్ ఉంది, నేను డెవలపర్ అనే ఒక రోల్ ఇచ్చాను అనుకోండి. చూడండి, అతను డెవలపర్ రోల్. ఇక్కడ నా దగ్గర ఏమున్నాయి, మహేష్ యూజర్ 2, ఇక్కడ 2 రోల్సే ఉన్నాయి. జీరాలో డిఫాల్ట్గా 2 రోల్సే వచ్చినాయి మనకి, అడ్మినిస్ట్రేటర్, డెవలపర్. లేదు నాకు స్క్రమ్ మాస్టరు, ఇక్కడ రోల్స్లో స్క్రమ్ మాస్టరు, ప్రోడక్ట్ ఓనరు, మేనేజరు, ఇలా కొన్ని కావాలి అని అనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తామంటే అడ్మిన్ కన్సోల్లోకి వెళ్ళి సిస్టంలోకి వెళ్తే
ఇక్కడ సెక్యూరిటీలో ప్రాజెక్ట్ రోల్స్ అని ఉంటుంది. చూడండి ఇక్కడ అడ్మినిస్ట్రేటర్స్, డెవలపర్స్. ఇక్కడ నేను ప్రోడక్ట్ ఓనర్, స్క్రమ్ మాస్టర్, బిజినెస్ అనలిస్ట్, ఇలాంటి రోల్స్ ఇచ్చాను. ఇదేంటండి, ఇప్పుడు ఈ రోల్స్ అనేది ఎంటైర్ ఇన్స్టెన్స్ లెవెల్లో మనం ఇచ్చింది. ఏ ప్రాజెక్ట్కి వెళ్ళినా ఈ రోల్ మనకు అవైలబుల్స్ ఉంటాయి, మనం కేటగరైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు యాడ్ ఏ యూజర్ టు ఏ రోల్ అంటే నా దగ్గర 3 యూజర్లే ఉన్నారు, నేను కొన్ని యూజర్స్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీ ప్రాజెక్ట్లో బిజినెస్ అనలిస్ట్ ఉన్నాడు అనుకోండి, నేను ఒక బిజినెస్ అనలిస్ట్కి, ఇప్పుడు చూడండి ఇక్కడ బిజినెస్ అనలిస్ట్, డెవలపర్ ఒకళ్ళు, అడ్మినిస్ట్రేటర్ ఒకళ్ళు, అట్లా. ఇప్పుడు నేను ఈ అడ్మినిస్ట్రేటర్ రిమూవ్ చేసేసి ఏం చేస్తానంటే వినోద్ అని అడ్మినిస్ట్రేటర్ చేసేస్తాను, మొత్తం అడ్మినిస్ట్రేటర్స్ కాకుండా. ఇట్లా రకరకాల రోల్స్ ని మనం డిఫైన్ చేయొచ్చు యూజర్స్. ఇప్పుడు సపోజ్ డెవలపర్స్ లో 3-4 ఉన్నారు, అది మళ్ళీ యాడ్ చేసుకోవడమేనా డెవలపర్స్ కింద మనం? ఇప్పుడు డెవలపర్స్ కింద ఇప్పుడు నా దగ్గర యూజర్స్, ఇప్పుడు ఇతను ఈ యూజర్ 2 అనే అతను డెవలపర్ కూడా, బిజినెస్ అనలిస్ట్ కమ్ డెవలపర్ అనుకోండి, నేను యూజర్ 2 అనే అతను డెవలపర్ కింద యాడ్ చేస్తాను. ఓకే, మల్టిపుల్ యూజర్స్ డెవలపర్స్ ఉండొచ్చు. అదే ఒక ప్రాజెక్ట్ లో 4 మేబీ ప్రొడక్ట్ మేనేజర్ ఒకటి ఉండొచ్చు, ప్రాజెక్ట్ మేనేజర్స్ కూడా మల్టిపుల్ ఉండొచ్చు, చెప్పలేము. ఒక పెద్ద ప్రాజెక్ట్ అయితే కూడా ఒక్కొక్క, ఇప్పుడు డెవలప్మెంట్ టీమ్ ను ఒక ప్రాజెక్ట్ మేనేజర్, టెస్టింగ్ టీమ్ కి ఒక ప్రాజెక్ట్ మేనేజర్ అనుకోవచ్చు కదా. రైట్. అట్లా మల్టిపుల్ ఉండొచ్చు, ఎక్కువ ఉంటారు. రైట్. కాకపోతే ఇప్పుడు మీకు ఒక డెవలపర్స్, సపోజ్ ఒక మీది పెద్ద ప్రాజెక్ట్, ఒక 50 మంది డెవలపర్లు ఉన్నారు అనుకోండి, 50 మందిని మాన్యువల్ గా యాడ్ చేయకుండా వాళ్ళని ఒక గ్రూప్ కింద చేసి ఆ గ్రూప్ ని ఇక్కడ యాడ్ చేయొచ్చు మనం. ఓకే, అది చేయమంటే అది ఒకసారి నేను చేసి చూపిస్తాను. నా దగ్గర ఇప్పుడు సపోజ్ మనం ఒక టెస్టర్ తీసుకున్నాం, ఇప్పుడు టెస్టర్స్ 3 క్రియేట్ చేస్తాను. యాక్చువల్ గా 3 ఉన్నారు నా దగ్గర యూజర్స్, నేను ఇప్పుడు ఒక 3-4 క్రియేట్ చేద్దాం. ఒకసారి యూజర్ 3 అని క్రియేట్ చేద్దాం. అది కూడా యూజర్ 3 చేయాలి. ఇక్కడ క్యాన్సిల్. ఓకే, ఇది కూడా మనం యాడ్ చేయాల్సి. ఓకే, ఒక యూజర్ క్రియేట్ చేస్తాం. Excuse me. ఇప్పుడు చూడండి, యూజర్ 3, 4, 5 అనే వాళ్ళు మనకి అజ్యూమ్ టెస్టర్స్ అనుకున్నాం. టెస్టర్స్ ఏం చేస్తాను అంటే నేను ఒక టెస్టింగ్ గ్రూప్ అనేది క్రియేట్ చేస్తాను. టెస్టర్స్ గ్రూప్ లో ఎడిట్ మెంబర్స్,
మెంబర్స్ ఎవరు లేరు. ఇక్కడ మన దగ్గర యూజర్ 5 మన గ్రూప్లోకి యాడ్ అయిపోయారు వీళ్ళు. ఇప్పుడు నేను వచ్చేసి మన ప్రాజెక్ట్లోకి యూజర్స్ అండ్ రోల్స్లో టెస్టర్స్ అనే గ్రూప్ ఉంది. ఇక్కడ యూజర్స్ ఆర్ గ్రూప్స్ ఎవరినైనా సెర్చ్ చేయొచ్చు. ఇప్పుడు మీ గ్రూప్ ఉంది కదా టెస్టర్స్, ఇక్కడ వీళ్ళని నేను వీళ్ళకి ఒక రోల్ మళ్ళీ రోల్ కూడా క్రియేట్ చేస్తే బెటర్. ఎక్కడెక్కడైనా కాన్ఫిగర్ చేయాల్సి వస్తుంది మళ్ళీ. దీన్ని కూడా ఎక్కడైనా కాన్ఫిగర్ చేయాల్సి వస్తుందా అంటే ఇక్కడ ఓకే ఇప్పుడు వచ్చింది టెస్టింగ్. ఇక్కడ రోల్ ప్రాజెక్ట్ రోల్ నేను కాన్ఫిగర్ చేశానండి టెస్టింగ్. ఓకే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన దగ్గర కనుక ఒక 50 యూజర్స్ ఉన్నారనుకోండి, 50 మాన్యువల్గా మనం కాన్ఫిగర్ చేయలేం కదా, టైం పడుతుంది. వాళ్ళందరినీ గ్రూప్ కింద వేసేసి ఆ గ్రూప్ని ఇక్కడ కాన్ఫిగర్ చేస్తే ఈ గ్రూప్లో ఎంతమంది ఉన్నారు, ఈ గ్రూప్లో టెస్టర్స్ గ్రూప్ అన్నారు. మనం యూజర్ మేనేజ్మెంట్కి వెళ్ళేసి ఇక్కడ యూజర్ మేనేజ్మెంట్కి వెళ్ళి మన గ్రూప్లో చూడండి, ఇక్కడ టెస్టర్స్ అనే గ్రూప్లో 3 యూజర్స్ ఉన్నారు. 3 ఎవరు అంటే ఈ 3. ఓకే, అట్లా గ్రూప్గా కూడా వేసుకోవచ్చు. ఇక్కడ యూజర్స్ అండ్ రోల్స్లో మనం ఇండివిజువల్ యూజర్ని కానీ ఒక గ్రూప్ని కానీ యాడ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, యూజర్స్ ఆర్ గ్రూప్స్, గ్రూప్ని యాడ్ చేసి వాళ్ళ కింద రోల్ ఇవ్వటమే. ఆ రోల్స్ ఏంటి, ఆ రోల్స్ ఎక్కడి నుంచి యాడ్ చేస్తాం, మన యూజర్ మేనేజ్మెంట్ సిస్టంలో ప్రాజెక్ట్ రోల్ యాడ్ చేస్తాం. కన్ఫ్యూజన్ ఏం లేదు కదా? లేదు సార్, కన్ఫ్యూజన్ ఏం లేదు సార్. చెయ్యాలి, ప్రాక్టీస్ చేయాలి కాస్త. అంటే టిపికల్గా అనిపిస్తుంది కొద్దిగా, అంటే కాస్త ముందు వెనక వెళ్ళడంలో ఒకసారి చేస్తే కానీ తెలియదు. అది ఇక్కడ ఇది యూనివర్సల్ అండి, ఇది రోల్ అంతా, ఇది ఎంటైర్ ఇన్స్టెన్స్ లెవెల్. ఈ రోల్ ఎంటైర్ ఇన్స్టెన్స్ లెవెల్ కాబట్టి ఇక్కడ మనం యాడ్ చేస్తున్నాం. ఇది ప్రాజెక్ట్ లెవెల్ కాబట్టి మనం యూజర్ మేనేజ్మెంట్లో యూజర్ ఉంటే అక్కడ పిక్ చేసుకొని ఇక్కడ వేస్తున్నాం. సో వర్షన్స్ క్లియరే కదా? వర్షన్స్ లో కాంపోనెంట్స్ క్లియరే కదా? రైట్. రోల్స్ కొద్దిగా డౌట్ ఉంది, అంటే డౌట్స్ ఇన్ ద సెన్స్ అది చేస్తే తెలుస్తుంది, కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది కాస్త. అదే అందుకని నేను చాలా స్లోగా వెళ్తున్నా. ఒక 2 టాపిక్స్ 3 టాపిక్స్ తీసుకొని స్లోగా వెళ్తున్నా. మీరు ప్రాక్టీస్ పికప్ అయిపోతే ఇంక మనం కొంచెం స్పీడ్గా వెళ్ళొచ్చు. రేపు పర్మిషన్స్ నోటిఫికేషన్స్ చెప్తాను. ఇప్పటి వరకు చెప్పింది నేను ఒకసారి మళ్ళీ రివైజ్ చేస్తాను. పర్మిషన్స్ నోటిఫికేషన్స్ అయిపోతే ఇంకా ఈ డెవలప్మెంట్ టూల్స్ అంటే మనము ఇవి ఇవి ఇంటిగ్రేట్ చేయాల్సి వస్తుంది. ఈ గిట్ హబ్ లేకపోతే మన బిట్ బకెట్, బ్యాంబూ ఇవి ఇన్స్టాల్ చేయాలి. అవి ఇన్స్టాల్ చేస్తేనే ఇక్కడ డెవలప్మెంట్ టూల్స్ వస్తాయి. అది ఇంకొకటి మన ప్రాజెక్ట్ లింక్స్. తర్వాత మనం ఏంటంటే ఇవి 2 అయ్యాక బోర్డ్స్కి వెళ్దాం అండి. మళ్ళీ బోర్డ్స్ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది మీకు టాపిక్. బోర్డ్స్ JQL ఫిల్టర్. ఇప్పుడు SQL మన క్వరీ ఎట్లా రాస్తామో JQL జీరా క్వరీ లాంగ్వేజ్ అని ఫిల్టర్స్ అనమాట. మన టికెట్స్ ఎలా ఫిల్టర్ చేసుకోవాలి అనేది ఫిల్టర్స్. తర్వాత మనకి డాష్ బోర్డ్స్, ఈ కాన్సెప్ట్స్కి వెళ్దాం. తర్వాత మనం ఇది అయిపోయాక అప్లికేషన్ లింక్స్. ఈ అప్లికేషన్ లింక్స్ అంటే ఏం లేదండి, ఇప్పుడు మనం రెన్యువల్ ఎలా చేయాలి, మన దగ్గర ఏమేమి ఉన్నాయి, ఇప్పుడు మన ప్రజెంట్ వర్షన్ ఏంటి, యూజర్ లైసెన్సెస్ ఎంతమంది యాక్టివ్ యూజర్స్ ఉన్నారు, 6 యూజ్డ్, ట్రయల్ పీరియడ్ ఇప్పుడు 18, మన SCN నెంబరు, అప్లికేషన్ లింక్స్లో ఏముంటాయంటే మనం అట్లాసియన్ టూల్స్ ఏమేమి లింక్ చేయాలి. 2 అప్లికేషన్స్ లింక్ చేయాలంటే ఇక్కడ లింక్ చేస్తాం. అది అట్లాసియన్ టూల్ అయితేనే.
నాన్ అట్లాసియన్ టూల్ అయితే మళ్ళీ వేరే. డివిఎస్సి అకౌంట్స్ అంటే డిస్ట్రిబ్యూషన్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్స్ అండి. గిట్ హబ్ కానీ మనం వేరే ఏమన్నా బిట్ బకెట్ క్లౌడ్ కానీ ఇవన్నీ కనెక్ట్ చేయాలంటే ఇక్కడ నుంచి కనెక్ట్ చేస్తాం అనమాట. హీప్ చాట్ ఎవరు వాడరండి. హీప్ చాట్ అంటే జస్ట్ మనం చాట్ ఇంటిగ్రేషన్ లాగా అనమాట. ఇప్పుడు మనకి జీమెయిల్లో గూగుల్ ప్లస్ అని ఉంటుంది కదా, అట్లాంటి ఇంటిగ్రేషన్స్ అనమాట. బ్యాంబూ కాన్ఫిగరేషన్ ఏం చేయాలి అనేది ఇక్కడ చేస్తారు. ఫిష్ అయ్యి ఇప్పుడు జనరల్గా తక్కువ వాడుతున్నారు. బ్యాంబూను బిట్ బకెట్ ఎక్కువ వాడుతున్నారు. వీటి గురించి మాట్లాడుకుందాం తర్వాత డీటెయిల్డ్గా. ఇంకా ప్రాజెక్ట్స్ అంటే ఏమి ఉండదండి. ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి మన ఇన్స్టెన్స్లో, దాని ప్రాజెక్ట్ని కూడా కేటగరైజ్ చేసుకోవచ్చు. కొన్ని ఆర్కైవల్ ప్రాజెక్ట్స్, కొన్ని డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, కొన్ని ఈ కామర్స్ ప్రాజెక్ట్స్ అని ఇట్లా నీ కేటగరైజ్ చేసుకొని నీ ప్రాజెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఏంటంటే ఆ కేటగిరీ పెట్టచ్చు. ఇదిగో ప్రాజెక్ట్ కేటగిరీ ఇప్పుడు ఏం లేదు, మనం కేటగిరీస్ చేసుకొని అక్కడ ఇష్యూస్ అంటే మనం చూస్తున్నాం రెగ్యులర్గా ఇవే ఇష్యూ టైప్స్, వర్క్ ఫ్లోస్, ఎంటైర్ ఇన్స్టెన్స్ లెవెల్లో ఏముంటాయి అనేది. మేనేజ్ యాప్స్ అంటే యాడ్ ఆన్స్ కాన్సెప్ట్ మళ్ళీ మనం ఒక రోజంతా చెప్పాలి. ఇప్పుడు ఆటోమేషన్ ఏం చేయొచ్చు, దీనికి ఆటోమేటిక్గా స్టోరీ క్లోజ్ అయితే దానిపైన ఉన్న పేరెంట్ ఎపిక్ క్లోజ్ అవ్వాలి, ఇలాంటి ఆటోమేషన్స్ ఉంటాయండి యాడ్ ఆన్స్లో. ఇవి మనకి కొన్ని పెయిడ్ యాడ్ ఆన్స్ ఉంటాయి, కొన్ని ఫ్రీ యాడ్ ఆన్స్ ఉంటాయి. అవి సర్చ్ చేసుకొని వాడటం అనమాట యాడ్ ఆన్స్. యూజర్ మేనేజ్మెంట్ అంటే యూజర్ మేనేజ్మెంట్ మనం చూస్తున్నాం కదా, యూజర్స్, గ్రూప్స్, యూజర్ డైరెక్టరీస్ అంటే జనరల్గా రియల్ టైంలో ఏంటంటే ఇప్పుడు ఇది అంతా జీరా ఇంటర్నల్ డైరెక్టరీలో క్రియేట్ అవుతుంది. బట్ మనకు వచ్చేసరికి యాక్టివ్ డైరెక్టరీ, మైక్రోసాఫ్ట్ యాక్టివ్ డైరెక్టరీ మీరు వినే ఉంటారు. ఎల్డాప్ మైక్రోసాఫ్ట్ యాక్టివ్ డైరెక్టరీ అంటే ఒక ఆర్గనైజేషన్లో సపోజ్ మీరు ఇది ఒక ప్రాజెక్ట్లో జాయిన్ అయ్యారండి. ఒక ప్రాజెక్ట్లో జాయిన్ అయితే ఇప్పుడు ఏదో ఒక XYZ కంపెనీలో ఒక ప్రాజెక్ట్, మీకు బ్యాంక్ ఆఫ్ అమెరికా అనే ప్రాజెక్ట్లో జాయిన్ అయ్యారు. మీకు సపోజ్ మీరు కాగ్నిజెంట్లో ఉన్నారు. కాగ్నిజెంట్ ఒక యూజర్ క్రెడెన్షియల్స్ ఉంటాయి, మళ్ళీ బ్యాంక్ ఆఫ్ అమెరికాలో ఒక యూజర్ క్రెడెన్షియల్స్ ఉంటాయా? 2 ఉంటాయి కదా, 2 మెయిల్ ఐడీస్ ఉంటాయి మీకు. సో ఇప్పుడు క్లయింట్ యాక్టివ్ డైరెక్టరీ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ కాగ్నిజెంట్ యాక్టివ్ డైరెక్టరీ. ఎందుకంటే ఇప్పుడు మీరు కాగ్నిజెంట్ ఎంప్లాయీ, కాంట్రాక్టర్గా మీరు బ్యాంక్ ఆఫ్ అమెరికాలో చేస్తున్నారు. బ్యాంక్ ఆఫ్ అమెరికా వాడు ఒక యూజర్ క్రెడెన్షియల్ క్రియేట్ చేసి మీకు ఇస్తాడు. అది ఎక్కడ క్రియేట్ చేస్తాడంటే యాక్టివ్ డైరెక్టరీలో క్రియేట్ చేస్తారు. అక్కడ క్రియేట్ చేసిన యాక్టివ్ డైరెక్టరీని మనం ఇక్కడ ఇంటిగ్రేట్ చేసామంటే ఆ యూజర్ ఆటోమేటిక్ ఆర్గనైజేషన్లో ఉన్నట్టే కదా. అక్కడ ఆ యూజర్ ప్రాపర్టీస్లో మనం ఈ జీరా గ్రూప్ని అక్కడ ఇచ్చేస్తామండి, జీరా యాక్సెస్ గ్రూప్. ఇప్పుడు మనకి ఎన్ని గ్రూప్స్ ఉంటాయి డిఫాల్ట్గా, ఈ జీరా యాక్సెస్ గ్రూప్ పర్మిషన్ అక్కడ ఇచ్చామనుకోండి, ఆటోమేటిక్గా యూజర్కి జీరా యాక్సెస్ వచ్చేస్తుంది. జనరల్గా రియల్ టైంలో ఇక్కడ క్రియేట్ యూజర్ కానీ ఇన్వైట్ యూజర్ కానీ చేయరు, ఈ క్రియేట్ కానీ ఇన్వైట్ కానీ చేయరు. యాక్టివ్ డైరెక్టరీని ఇంటిగ్రేట్ చేసేస్తారు, మైక్రోసాఫ్ట్ యాక్టివ్ డైరెక్టరీ కానీ, లేకపోతే అట్లాసియన్ మోడల్గా అయితే మాత్రం అట్లాసియన్ క్రౌడ్ యాక్టివ్ డైరెక్టరీని ఇంటిగ్రేట్ చేసి అక్కడ యూజర్ ఆల్రెడీ ప్రెజెంట్ అయి ఉంటాడు, ఆర్గనైజేషన్లో ఉంటాడు, అతని ప్రాపర్టీస్, అతని నేమ్ యొక్క ప్రాపర్టీస్లో అది ఇస్తారు. జీరా యాక్సెస్ గ్రూప్ ఇస్తారు. ఆ గ్రూప్ యాక్సెస్ ఇస్తే ఆటోమేటిక్గా ఇక్కడ జీరా వచ్చేస్తుంది. సింగిల్ సైన్ ఆన్స్ వాడతారు ఎక్కువ. విన్నారండి సింగిల్ సైన్ ఆన్? లేదు సార్, వినలేదు. సింగిల్ సైన్ ఆన్ ఏంటంటే ఇప్పుడు మీకు ఆర్గనైజేషన్లో ఒక సిస్టమ్ ఇస్తారండి. సిస్టంలో ఒక యూజర్ నేమ్, ఒక పాస్వర్డ్ ఉంటుంది సిస్టమ్కి, విండో క్రెడెన్షియల్స్. అవును సార్. ఆ విండో క్రెడెన్షియల్స్ మీరు వాడే అప్లికేషన్స్ అన్ని సేమ్ యూజర్ నేమ్, సేమ్ పాస్వర్డ్ ఉంటుంది, సపరేట్గా కాకుండా. ఇప్పుడు సపోజ్ మీరు ఇది జీరా వాడుతున్నారు, ఆర్గనైజేషన్లో జీరా వాడుతున్నారు, ఇంకొక దానికి ఏంటి అవుట్లుక్ వాడుతున్నారు, మైక్రోసాఫ్ట్ టీమ్స్ వాడతారు, అదే ఇంటర్నల్ కమ్యూనికేటర్. ఇవన్నిటికీ సేమ్ యూజర్ నేమ్, సేమ్ పాస్వర్డ్ ఉంటుంది. దాన్ని సింగిల్ సైన్ ఆన్ అంటాం. అంటే ఒక యూజర్ నేమ్, ఒక పాస్వర్డ్ తోటి ఆర్గనైజేషన్లో వాడే మల్టిపుల్ అప్లికేషన్స్ని మనం లాగిన్ అవ్వచ్చు అనమాట, ఒక యూజర్ నేమ్ సేమ్ యాక్సెస్ తోటి.
ఎందుకంటే ఇప్పుడు మనం ఒక 4-5 అప్లికేషన్స్ వాడుతున్నాం అనుకో, ప్రతి దానికి పాస్వర్డ్ పెట్టేసి అది మళ్ళీ 30 రోజులకి ఎక్స్పైర్ అవుతా ఉంటే చేంజ్ చేసుకోవడం కష్టం కదా. వీళ్ళు ఏం చేస్తారంటే సింగిల్ సైన్ ఆన్ అథెంటికేటర్ పెట్టేసి మొత్తం అన్నిటికీ ఒకటే యూజర్ నేమ్, ఒకటే పాస్వర్డ్. విండోస్ పాస్వర్డ్, విండోస్ యూజర్ నేమ్ ఏదైతే ఉంటుందో మిగతా అన్నిటికీ కూడా అదే ఉంటుంది యాక్సెస్లకి. ఓకే. ఇది ఈ సిస్టమ్ ఒక రోజు మనం కూర్చొని ఈ సిస్టమ్ గురించి, సిస్టమ్ ఇన్ఫో ఏంటి, డేటాబేస్ మానిటరింగ్ ఏంటి, ఇంటిగ్రిటీ చెక్కర్ అని ఏంటి, ఇవన్నీ ఒక్కొక్క ట్యాబ్ మనం డిస్కస్ చేద్దాం. ఈ అవుట్ గోయింగ్ మెయిల్స్ ఎలా కాన్ఫిగర్ చేయాలి, మెయిల్ క్యూ అంటే ఏంటి, ఈ పర్మిషన్ హెల్పర్స్ ఏంటి, నోటిఫికేషన్ హెల్పర్స్ ఏంటి, ఇండెక్సింగ్ ఏంటి, అటాచ్మెంట్స్ ఏంటి, ఈవెంట్స్ ఏంటి, ఇలా వెబ్ బుక్స్ అంటే ఏంటి, ఇలా రకరకాలుగా ఇవన్నీ మనం కనుక్కుంటే ఫ్రంట్ అండ్ యూఐ అడ్మినిస్ట్రేషన్ వరకు కంప్లీట్ అయిపోతుంది. ఇది ఒక 1 వీక్లో అయిపోతుంది మీకు. తర్వాత మనం ఏం చేద్దామంటే విండోస్లోనే ప్రస్తుతానికి అప్గ్రేడేషన్స్ ఇవి చూద్దాం. ఈ బ్యాక్ ఎండ్లో ఎలా సేవ్ అవుతుంది, డేటాబేస్లో ఎలా ఉంటుంది, ఇవి బ్యాక్ ఎండ్ది ఒక 1 వీక్ చూద్దాం. ఒక 3 వీక్స్లో మ్యాక్సిమం అయిపోతుందండి ఈ మంత్ ఎండ్ కల్లా. మీరు కొంచెం ప్రాక్టీస్ కంప్లీట్ అయిపోతుంది. మంత్ ఎండ్ కల్లా అయిపోతుంది. మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తే మనం కొంచెం ఈజీగా అడిషనల్ థింగ్స్ ఇంకోటి డిస్కస్ చేయొచ్చు. ఈ జాబ్స్ కూడా చూడాలి, అంటే ఇంటర్వ్యూస్కి అది అటెండ్ అవ్వడానికి. అదే జాబ్స్ కూడా మనం సెర్చ్ చేసుకోవాలంటే, ఇంటర్వ్యూస్కి అది అటెండ్ అవ్వాలంటే ఫుల్ ఎంత ప్రాక్టీస్ చేసుకుంటే అంత ఇదిగా ఉంటుంది. అంత ఇదిగా ఉంటుంది. తర్వాత మనం కాన్ఫ్లుయెన్స్ ఒక రోజు ఇన్స్టాల్ చేసి కాన్ఫ్లుయెన్స్ గురించి కూడా చూద్దాం. ఓకే. కాన్ఫ్లుయెన్స్ అంటే సార్? కాన్ఫ్లుయెన్స్ అంటే ఏంటంటే మన డాక్యుమెంటేషన్ అంతా కాన్ఫ్లుయెన్స్లో వాడతాం. జస్ట్ లైక్ మీకు షేర్ పాయింట్ లాగా. అట్లాసియన్ వాడిదే కాన్ఫ్లుయెన్స్ టూల్ అనమాట. ఓకే. కొంతమంది షేర్ పాయింట్ వాడతారు, మాక్సిమం జీరో వాడే వాళ్ళందరూ కాన్ఫ్లుయెన్స్ వాడతారు. ఆ కాన్ఫ్లుయెన్స్లో పెద్ద వర్క్ ఏమి ఉండదు. ఆల్రెడీ ఎవరి ప్రాజెక్ట్ వాళ్ళు డాక్యుమెంటేషన్ చేసేసుకొని ఉంటారు. మనం అది కాన్ఫ్లుయెన్స్ ఒకసారి ఇక్కడ చూద్దాం. కాన్ఫ్లుయెన్స్ జీరో. ఇంకా మనం ఇంకేదన్నా టాపిక్ రిపీట్ చేయమంటే నేను చేస్తాను. ఏంటి వర్షన్స్ ఒకసారి చెప్పండి సార్. వర్షన్సా? రిలీజ్ వర్షన్స్ ఇందాక చెప్పారు కదా, ఒక్కసారి రిపీట్ చేయండి. ఇప్పుడు రిలీజ్ వర్షన్స్ అంటే ఎంత అమౌంట్ ఆఫ్ వర్క్ ఒక క్వార్టర్లీలో ఒక పర్టికులర్ టైం ఫ్రేమ్లో ఎంత వర్క్ అయితే జరుగుతుందో అనేది ట్రాక్ చేయడానికి ఒక వర్షన్, ఒక రిలీజ్ వర్షన్ని వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు ఆటోమేటిక్గా. ప్రోగ్రామ్ ఇంక్రిమెంట్ అన్నా, రిలీజ్ అన్నా, ఫిక్స్ వర్షన్ అన్నా ఒకటే మొత్తం. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఒక 3 months కానీ, ఇక్కడ నుంచి ఒక 1 month కానీ, 1 monthలో ఒక 10 యూజర్ స్టోరీస్ అన్నా మనం కంప్లీట్ చేయగలమా లేదా అనేది ఒక టార్గెట్ పెట్టుకుంటారు వాడు రియల్ టైంలో. ఈ టార్గెట్ని రీచ్ అవుతారా లేదా అనేది మనకు ఒక స్టార్ట్ డేట్, ఒక ఎండ్ డేట్, అంటే ఫిక్స్డ్ టైం ఫ్రేమ్ అనేది మనం సెట్ చేసుకుంటున్నాం ఇక్కడ. ఒక స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ ఇచ్చి, ఈ స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ ఇచ్చేసి మనం యూజర్ స్టోరీ క్రియేట్ చేసేటప్పుడు ఈ వర్క్ అంతా, టాస్క్లు అంతా ఇప్పుడు ఇక్కడ టు డూ స్టేటస్లోనే ఉన్నాయి. ఆల్ ఇష్యూస్ ఇక్కడ 2 ఇష్యూస్ టు డూ స్టేటస్లో ఉన్నాయి. ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మనం రిలీజ్ చేస్తాం అన్నమాట. అంటే ఈ వర్క్ కంప్లీట్ అయింది, ఈ విత్ ఇన్ ద టైం ఫ్రేమ్లో ఈ వర్క్ కంప్లీట్ అయింది అనేది మనం రిలీజ్ చేస్తాం. సపోజ్ నేను ఇప్పుడు ఇక్కడ ఎడిట్ చేసి చూడండి, ఇక్కడ రెడ్లో వచ్చింది. ఈ టార్గెట్లో మనం కంప్లీట్ చేయలేకపోయాం, రిలీజ్ కంప్లీట్ అవ్వలేదు, ఇంకా రిలీజ్ చేయలేదు అనేది రెడ్లో వచ్చింది, చూసారా? అవును సార్. ఎందుకంటే ఇక్కడ టు డూలోనే ఉన్నాయి ఇష్యూస్ అన్ని, దానిలో లేవు. ప్లస్ టైం ఫ్రేమ్ అయిపోయింది, మనం ఇచ్చిన టైం ఫ్రేమ్ అయిపోయింది. ఇవాళ ఎంత, 9th అక్టోబర్, కానీ October 1st నుంచి 6th వరకు మనం ఒక టైం ఫ్రేమ్ ఇచ్చాము, కానీ ఆ డేట్ అయిపోయింది, రిలీజ్ అవ్వలేదు. అంటే మనం బియాండ్ ద టైం, మనం స్లోగా ఉన్నాం అనమాట వర్క్. అదొక ట్రాకింగ్ పర్పస్ కోసం మనం ఒక పర్టికులర్ టైం ఫ్రేమ్ పెట్టుకొని ఈ టైంలో రిలీజ్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు నేను ఈ ఇష్యూస్ని
2 ఇష్యూస్ ఇన్ ద వర్షన్, 2 ఇష్యూస్ డన్ అయిపోయినాయి. ఇక్కడికి వచ్చి నేను రిలీజ్ చేస్తాను. చూడండి ఇప్పుడు ఇక్కడ నార్మల్గా వచ్చేసింది. అన్రిలీజ్డ్లో ఏం లేవు. ఇప్పుడు నేను ఇది రిలీజ్డ్ క్లిక్ చేసి ఇది అన్రిలీజ్ చేశాను అనుకోండి. చూడండి రిలీజ్ ఈ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంలో 2 ఇష్యూస్ మీద వర్క్ చేసాము, అది కంప్లీట్ అయిపోయింది. ఇలా రియల్ టైంలో సెట్ చేసుకుంటారనమాట. ఒక టైం ఫ్రేమ్ పెట్టుకొని కొన్ని యూజర్ స్టోరీస్ని పిక్ చేసుకొని వర్క్ చేస్తారన్నమాట. ఇప్పుడు దీన్ని నేను ఆర్కైవ్ చేశాను అనుకోండి. ఆర్కైవ్ అంటే ఏం లేదు, కంప్రెస్ చేయటం అనమాట. ఇక్కడ వర్క్ని కంప్రెస్ చేయడం అంతే. మనం ఇక్కడ ఈ అక్టోబర్ 6th నాడు రిలీజ్ చేసామన్నమాట వర్క్ని రిలీజ్ చేసామంటే వర్క్ ఈ మనం అనుకున్న టైం ఫ్రేమ్లో కంప్లీట్ అయింది అని అర్థం అంతే. వాళ్ళు ఒక ట్రాకింగ్ పర్పస్లో ఒక 10 యూజర్ స్టోరీస్ని కానీ ఒక 15 యూజర్ స్టోరీస్ని కానీ పిక్ చేసుకొని ఒక 1 month or 2 months మన టైం ఫ్రేమ్ పెట్టుకొని వర్క్ చేస్తారు. ఆ వర్క్ అయిన తర్వాత దాన్ని రిలీజ్ చేస్తారు. అంటే ఆ వర్క్ కంప్లీట్ అయింది అనేది ట్రాక్ చేసుకోవడానికి, రిపోర్ట్స్లో ట్రాక్ చేసుకోవడానికి ఇలా ఫిక్స్ వర్షన్స్ పెట్టుకుంటారు అన్నమాట. ఇది హై లెవెల్ మేనేజర్ లెవెల్లో ఈ వర్క్ చేసుకుంటారు వాళ్ళు. మనం ఏం లేదు, మనం ఇక్కడ కాన్ఫిగర్ చేయించాల్సిన పని లేదు, ఏమి లేదు. జస్ట్ మనము ఏంటంటే వాళ్ళకి ఫిక్స్ వర్షన్ అంటే ప్రాజెక్ట్ మేనేజర్స్కి ఈ పర్మిషన్ ఉందా లేదా మనం సెట్ చేస్తాం. ఈ రిలీజ్ డేట్స్, ఈ స్టార్ట్ డేట్స్, ఈ ఫిక్స్ వర్షన్ నేమ్ అవన్నీ వాళ్ళే క్రియేట్ చేసుకుంటారు. ఓకే, మనం ఏదైనా డౌట్ ఉంటే రిజాల్వ్ చేసి ఇవ్వాలి వాళ్ళకి, జస్ట్ కాన్ఫిగర్ చేసి ఇచ్చేయడం వాళ్ళకి. అది అంతకు మించి మనం ఏం పని లేదు. కాంపోనెంట్స్ కూడా వాళ్ళు ఓన్గా వాళ్ళ కాంపోనెంట్స్ ఇక్కడ ప్రాజెక్ట్ లీడ్, ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ లీడ్ ఉన్నాడు అనుకోండి, ప్రాజెక్ట్ లీడ్ లేకపోతే కాంపోనెంట్ లీడ్ అని చెప్పేసి ఒకళ్ళ పేరు పెట్టుకుంటారు. సపోజ్ మహేషే కాంపోనెంట్ లీడ్ అనుకోండి, ఇక్కడ మహేష్ కాంపోనెంట్ ఒకటి క్రియేట్ చేసుకుంటాడు, పెట్టుకుంటాడు మహేష్ లీడ్ దానికి. ఓకే, ఇది కూడా జస్ట్ మనం కాన్ఫిగర్ చేసి వాళ్ళకి ఇచ్చేది, వాళ్ళ వైపు నుంచి కూడా చేసుకోవచ్చు, పర్మిషన్ ఉంటుంది, లేకపోతే మనం చేసిస్తాం. ఓకే, అంతే. ఈ ప్రాజెక్ట్ సెట్టింగ్స్ మాత్రం వాళ్ళకి ఎవ్వరికి పర్మిషన్ ఉండదు, ఇది మొత్తం మనమే చేయాలి. అందుకని నేను ఇక్కడ కొంచెం స్లో. ఓకే ఓకే, ఈ ఇష్యూస్ కానీ ఏదైనా ఇప్పుడు బగ్ వద్దు నాకు డిఫెక్ట్ కావాలి అన్నాడు అనుకోండి, ఇవన్నీ మనమే చేయాలి, వాళ్ళు చేయటానికి ఏం లేదు. సో అది అందుకని ఈ ప్రాజెక్ట్ సెట్టింగ్స్ కాడ నేను కొంచెం స్లో అవుతున్నా. ఇక్కడ మీకు ఎంత బాగా అర్థమవుతాయి ఈ కాన్ఫిగరేషన్స్ అంత ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఇది చూడటానికి సింపుల్గా ఉంటుంది. ఎవడన్నా వచ్చేసి నాకు ఈ డిఫెక్ట్ వద్దు, ఈ బగ్ వద్దు, డిఫెక్ట్ కావాలి అన్నారు అనుకోండి, ఈ డిఫెక్ట్ మీద ఆల్రెడీ టికెట్స్ క్రియేట్ అయి ఉంటాయి. మరి ఆ టికెట్స్ని వేరే వాటికి మూవ్ చేసి అప్పుడు మనం ఇది డిలీట్ చేయాలి. బ్లైండ్గా ఏ పని చేయకూడదు, లేకపోతే ఈ స్కీము ఇంకొక ప్రాజెక్ట్ కూడా వాడచ్చు, మల్టిపుల్ ప్రాజెక్ట్స్ వాడచ్చు. అప్పుడు వచ్చేసి వాళ్ళు వచ్చిన ఒక చేంజ్ చేయమంటే మనం ఎలా చేస్తాం? ఈ లాజికల్ థింకింగ్ అర్థం అవ్వాలి. ఇప్పుడు ఏదన్నా ఒకటి చేంజ్ చేయమంటే ఇది ఇండిపెండెంట్ గా ఈ ఒక ప్రాజెక్టే వాడుతున్నారా, లేకపోతే మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఈ స్కీమ్స్ వాడుతున్నారా? ఈ స్కీమ్స్ వాడితే వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది డెఫినెట్లీ. సో ఏం చేయొచ్చు, ఆల్టర్నేట్స్ ఏంటి, అట్లా ఇట్లా రకరకాల లాజికల్ గా మనం చేయాలి. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ సింపుల్ గా అనిపిస్తుంది, కానీ కొంచెం లాజికల్ థింకింగ్ ఉండాలి. ఇది చేయొచ్చా, ఇది చేయకూడదా. సో డిపెండెన్సీ ఎక్కువ ఉంది, ఒకదాని మీద ఒకటి డిపెండెన్సీ ఉంటుంది, అక్కడే కాంప్లికేషన్ వస్తుంది. ఆ కాంప్లికేషన్స్ మనం ఇంకా మీరు డీప్ గా ప్రాక్టీస్ చేస్తా ఉంటే మనం ఈసారి ఏం చేద్దాం, ఒకే స్కీమ్ ని మల్టిపుల్ ప్రాజెక్ట్స్ కి అసోసియేట్ చేద్దాం. ఇప్పుడు చేంజ్ చేయమంటే ఏం చేస్తాం, ఎలా చేంజ్ చేస్తాం, ఏం చేస్తాం, అప్పుడు మనం ఇంకా చూడొచ్చు. అప్పుడు ఆ కాంప్లికేషన్స్ అర్థం అయిపోతే
మిమ్మల్ని ఎవ్వరు క్వశ్చన్ చేయడానికి ఏమి ఉండదు. మైగ్రేట్ ఎలా చేయొచ్చు, ఒకవేళ ఇప్పుడు నాకు బగ్ వద్దు డిఫెక్ట్, ఆ బగ్ మీద టికెట్స్ని డిఫెక్ట్లోకి ఎలా మార్చాలి, మార్చిన తర్వాత బగ్ని ఎలా తీయాలి అనేది, ఇలా మైగ్రేషన్స్ ఇలాంటి ఏమేమి ఉంటాయి అనేది మనం రకరకాలుగా చూస్తే కానీ మనకి అర్థం కాదు. రియల్ టైం చేసుకోవాలి అది మనం చేస్తే. ఇప్పుడు ఆ టికెట్స్ కొన్ని మిస్ అవుతాయి, యాక్సిడెంటల్గా డిలీట్ చేస్తారు, లేకపోతే దాన్ని ఎక్స్పోర్ట్ చేయాలి టికెట్స్ని. అట్లా ఇలా రకరకాలుగా ఇప్పుడు వచ్చి నాకు టికెట్స్ ప్రాజెక్ట్ని డిలీట్ చేసేయమంటారు, రేపు పొద్దున వచ్చి నాకు ఆ ప్రాజెక్ట్ తీసుకురా అంటారు. తీసుకురా అన్నప్పుడు బ్యాకప్ నుంచి ఎలా తీసుకురావాలి, రకరకాలుగా మనం చూద్దాం. సో ఇందులో కూడా మనకి బ్యాకప్స్ అవి ఉంటాయి సార్. అంటే సపోజ్ అది బ్యాక్ ఎండ్కి వెళ్ళినప్పుడు బ్యాకప్స్ ఎలా ఉంటాయి, ఎలా రీస్టోర్ చేయాలి, ఇవి కూడా మనం బ్యాక్ ఎండ్కి వెళ్ళినప్పుడు చూద్దాం. ఇప్పుడు జస్ట్ మనం ఫ్రంట్ ఎండ్ చూస్తున్నాం కదా. ఇంకా మనకు ఫోల్డర్ స్ట్రక్చర్ ఏముంటుంది, ఇన్స్టాలేషన్ డైరెక్టరీలో ఏముంటుంది, లాక్స్ ఎక్కడ చెక్ చేయాలి, ఆ హోమ్ డైరెక్టరీలో ఎక్కడ ఏముంటాయి, ఇవన్నీ మనం మళ్ళీ ఆ బ్యాక్ ఎండ్కి వెళ్ళినప్పుడు చూద్దాం. మనం ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ సెట్టింగ్స్ అండ్ ఈ అడ్మిన్ కన్సోల్ సెట్టింగ్స్ ఇవి కొంచెం పర్ఫెక్ట్గా అయిన తర్వాత మనం నెక్స్ట్ దానికి వెళ్దాం. రేపు ఏంటంటే రేపు క్లాస్ పెట్టుకుందామా, రేపు మీరు ప్రాక్టీస్ చేస్తారా? ప్రాక్టీస్ చేస్తాం లేదు సార్ రేపు. అంటే ఎందుకంటే ఇప్పటికి అంటే మేము ఫస్ట్ డే నుంచి కంటిన్యూ అయితే ఈ రీచ్ అయ్యే వాళ్ళము, కాస్త ఇంకా చాలా వెనకబడి ఉన్నాం చెప్పాలంటే. మీకు ఇది చాలా సింపుల్ అండి, గెట్ ఆన్ అవడానికి మీకు ఎటువంటి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, చాలా సింపుల్. ఇది ఏంటంటే చిన్న లాజికల్ థింకింగ్ అంతే, ఏం అవసరం లేదు దీనికి, ప్రోగ్రామింగ్ అని కోడింగ్ అని ఏం అవసరం లేదు, స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది. ప్రతి ఆర్గనైజేషన్ 90% ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ ఈ జీరా వాడుతున్నారు, అడ్మినిస్ట్రేటర్ కావాలి. ఓకే, అదే ఒక్కసారి మనకి కాన్సెప్ట్ అంటే మీ చెప్పింది. సో అదొకసారి కాస్త ఈ రేపు ఎల్లుండిలాగా మనకు ప్రాక్టీస్ అయిపోతే అది కూడా మేము కాస్త ఫ్లో ఈజీగా ఉంటుంది. నేను రేపు మన ఇన్స్టిట్యూట్కి వస్తాను, కుదిరితే రేపు 11 ఆ టైంకి వస్తాను, కుదిరితే ఒకసారి రండి, మనం మీట్ అయ్యి ఈ సిస్టంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా చూద్దాం. ఓకేనా? ఇక్కడ నేను ఇప్పటి వరకు స్టాప్ చేస్తాను, చూడండి ఈ రోల్స్ దాకా చూడండి. రేపు పర్మిషన్ స్కీమ్స్ నెక్స్ట్ క్లాస్లో నోటిఫికేషన్ స్కీమ్స్ తోటి ఈ ప్రాజెక్ట్ సెట్టింగ్స్ వరకు కంప్లీట్ అవుతుంది. ఓకేనా? ఓకే సార్.